మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులకు ఆగస్టు మాసంలో 27వ తేదీ మంగళవారం తిథి నాడు ఇలాగే జరగబోతుంది. సాయంత్రం లోపు ఈ వార్తను అయితే తప్పక పొందుకోబోతున్నారు. ఇదంతా ఈశ్వరేచ్ఛ. ఇలాగే జరుగుతుంది. ఇందులో ఉన్న ప్రతి మాట కూడా అక్షర సత్యమో. ఆలస్యం చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే తల్లి కాబోయే కుంభరాశి మహిళలు మీరు నడిచేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. శ్రద్ధ వహించండి. ఉమ్మడి వ్యాపారాల్లో, ఊహల ఆధారిత పథకాల్లో పెట్టుబడి పెట్టవద్దు. అస్సలు కలసిరాదు. స్నేహితుడు సహాయం చేస్తూ చాలా సమర్థిస్తూ ఉంటాడు. తత్ఫలితంగా సాయంత్రం లోపు ఒక శుభవార్తను అయితే వినబోతూ ఉన్నారు. వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగ సంబంధిత లావాదేవీల విషయంలో కూడా కావచ్చును. ఒక శుభవార్త అయితే సాయంత్రం లోపు పొందుకోబోతున్నారు. అది ప్రమోషన్ కావచ్చు, లేకపోతే గనక ఆర్థిక స్థిరత్వాన్ని కలగజేసే అవకాశం కూడా కావచ్చు. గతంలో పెట్టిన పెట్టుబడుల రీత్యా మీకు వచ్చినటువంటి లాభ ఫలితాల గురించి స్నేహితుడు ఫోన్ చేసి గాని, ప్రత్యక్షంగా వచ్చి గాని సాయంత్రం లోపు శుభవార్తను అందచేయబోతున్నాడు. అలాగే మీ ప్రియమైన వ్యక్తి చిరాకుకు గురి అవడం గురించి, ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచవచ్చు. మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. అలాగే ఆఫీసులో ఈ రోజున మీరు నిజంగా అద్భుతాలు చేస్తారు. మీ యొక్క నైపుణ్యం బట్టబయలు అయ్యే రోజుగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు చివర్లో మీరు మీ కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయించాలని చూస్తారు. కానీ మీరు మీకు దగ్గర వారితో వాగ్వివాదానికి దిగడం రీత్యా మీ యొక్క మైండ్ అంతా కూడాను పాడైపోతుంది. మీ యొక్క మూడ్ మొత్తం కూడా చెడిపోతుంది. మీ యొక్క బెటర్ హాఫ్ ను తరచుగా ఈ రోజున సర్ప్రైజ్ కు గురి చేస్తారు. మీ మాటలతో కావచ్చు, చేతలతో కావచ్చు. తనంటే ఎంత ప్రాధాన్యతో తెలియజేసే ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద ఈ రోజు అంతా కూడాను లాభసాటిగా ఉండబోతుంది. ఈ రోజున ఓం బం బుధయయ నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఉదయం ఇంకా సాయంత్రం 2 సార్లు పఠించే ప్రయత్నం చేయండి. వీలు కుదిరితే గనక అద్భుతవంతమైన ఆరోగ్యం ఉంటుంది. ఫలితాలు బాగుంటాయి. చెడు జరగకుండా మీ జీవితం ఇంకాస్త బ్రహ్మాండవంతంగా మారుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.